ఆర్ యు రెడీ? యేసయ్యా మా ప్రభువా నీకు కృతజ్ఞతలు. యేసయ్యా మా ప్రభువా నీకు కృతజ్ఞతలు. కీర్తన 136 కీర్తన 3వ వాక్యం, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. The book of Psalms 136th chapter 3rd verse, give thanks to the Lord of Lords, his love endures forever. ఈ కీర్తనలో 136వ కీర్తనలో భక్తుడు ఒక మాటని 26 సార్లు మరలా పునరాగతం చేస్తున్నాడు. ఏంటిదంటే రిపిటీషన్ చేపిస్తున్నాడు. ఏంటిది? కీర్తనలు 136 కీర్తనలో 26 సార్లు ఒకే మాట మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఏం మాట తెలుసా? ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప. అలా ఎన్నిసార్లు? 26 సార్లు రిపీట్ అవుతానే ఉంటుంది. అన్నిసార్లు రిపీట్ చేయకపోతే, అన్నిసార్లు రిపీట్ చేయడం అవసరమా? కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే ఇట్స్ ఏ వెయిన్ రిపిటేషన్, అంటే వ్యర్థముగా రిపీట్ చేస్తున్నాం, మరలా అదే మాట పలుకుతున్నాం అనిపిస్తుంది. కానీ అవసరములో ఉన్నవాడికి, ఇబ్బందిలో ఉన్నవాడికి, దారి మార్గము కనపడలేనప్పుడు ఈ రిపిటేషన్ ఉందే, అది వ్యర్థము కాదు, అది అవసరమైనది. ఒక RCM ఫాదర్ గారు, అంటే క్యాథలిక్ ఫాదర్ గారు, ఒక కుగ్రామంలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. అతని కింద పరిచారకులు ఉన్నారు. ఈ క్యాథలిక్ ఫాదర్ గారు ప్రతి సాయంత్రం 2 కుక్కలని, ఒకటి ఎడం పక్కన ఒక కుక్క, కుడి పక్కన ఒక కుక్క, మధ్యలో నడుస్తూ ఈవినింగ్ వాక్కి 5 గంటల నుండి 6 గంటల వరకు కొండల ప్రాంతంలో ఏం చేస్తుంటాడంటే సంచారం చేస్తూ ఉంటాడు. వెళ్ళి వాకింగ్ చేసి 6 గంటలకు వచ్చేస్తాడు. ఎంత లేట్ అయినా 7 గంటలకల్లా వచ్చేస్తాడు. ఇతనితో పాటు ఎప్పుడు ఏముంటాయి? 2 కుక్కలు ఉంటాయి, ఎడం పక్కన కుడి పక్కన, పెద్ద బాడీ గార్డ్ లాగా. అలాగ రోజు ఈవినింగ్ వాక్కి వెళ్తుంటాడు. ఒక రోజున ఈ ఫాదర్ గారు ఈవినింగ్ వాక్కి వెళ్ళారు. ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. అలా 2 కుక్కలు ఎడం పక్కన కుడి పక్కన ఉన్నాయి. అలా కొండల ప్రాంతంలో వెళ్ళిపోయి చివరాఖరికి ఆయన దారి తప్పిపోయారు. ఎటు వెళ్ళాలో అతనికి అర్థం కావట్లా. ఎడం వైపు వెళ్ళినా, కుడి వైపు వెళ్ళినా, ఎదరికి వెళ్ళినా, వెనక్కి వెళ్ళినా కొండలే కనబడుతున్నాయి. అర్థం కాల. 8 అయింది, ఇంకా ఫాదర్ గారు రాలా. 9 అయింది, ఇంకా ఫాదర్ గారు రాలా. అతని కింద ఉన్న పరిచారకులు ఏమనుకున్నారంటే, ఫాదర్ గారు ఇంకా రాలా, ఎంత లేట్ అయినా సరే 7 గంటలకల్లా వస్తారు, ఇదేంటా అని అనుకొని ఏం చేశారు తెలుసా? 9 గంటలకు కూడా చూశారు, అయినా రావట్లా. అటువంటప్పుడు RCM చర్చి పైన ఏముంటుంది? బెల్ ఉంటుంది. ఆ బెల్ని ఏం చేశారంటే తాడుతో లాగి రింగ్ చేయడం ప్రారంభించారు. టాంగ్ 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 అని కొడుతున్నారు. ఆ బెల్ అలా కొడుతూ ఉండగా గ్రామస్తులందరూ వచ్చి, ఏంటండి బాబు అలా మళ్ళా అంత రిపీట్ చేస్తారండి దాన్ని, మరలా ఒకసారి గంట కొట్టాలి కానీ మరలా రిపీట్ చేస్తున్నారు, మళ్ళా రింగ్ చేస్తున్నారు అనగానే ఈ పరిచారకులు ఆపట్ల. ఈ గ్రామస్తులు అందరూ వచ్చారు, ఆపండి బాబు అని. కాదు అవసరం ఉంది, మనకు అవసరం లేదు, కానీ మన ఫాదర్ గారికి అవసరం అని చెప్పి మళ్ళా రిపీట్ చేస్తున్నారు. రాత్రి 12:30 అయింది. అలసిపోయారు ఫాదర్ గారు. అలసిపోయిన ఫాదర్ గారు మళ్ళా ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఎడం పక్కన ఒక కుక్క, కుడి పక్కన ఒక కుక్క. ఫాదర్ గారు కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చోగానే ఎడం పక్కన కూర్చుంది ఈ ఒక కుక్క, ఇంకొక కుక్క కుడి పక్కన కూర్చుంది. పరిచారకులు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు, ఏమడిగారంటే, ఫాదర్ గారు ఇప్పుడు ఇంత రాత్రిపూట దారి కనుక్కొని ఎలా రాగలిగారన్నారు. వెంటనే ఆ ఫాదర్ గారు చెప్పింది ఏంటి తెలుసా? నా కుక్కలో ఈ ఎడం పక్కనున్న కుక్క, ఈ కుడి పక్కనున్న కుక్క బెల్ సౌండ్ విని నేను వినలేకపోయా, కానీ కుక్కలు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఆ శబ్దం విని మీరు మరలా రిపీట్ చేశారు చూసావా? ఆ సౌండ్ విని నా కుక్కలు దారి తెలుసుకొని మరలా ఇంటికి నన్ను తీసుకొచ్చినాయి. లేకపోతే ఈ రాత్రి
రాత్రి మంచు కురిసి నేను మరణించేవాడిని. కానీ రిపీట్ చేయడం వలన ఆ బెల్ సౌండ్ విని నా కుక్కలు నన్ను ఇంటికి తీసుకొచ్చినాయి. మీకు తెలుసా, దారి తప్పి తిరుగుతున్న వాళ్ళు, పరిశుద్ధత లేకుండా తిరుగుతున్న వాళ్ళు, మార్గము లేక నష్టమవుతున్న వాళ్ళు, ఇక దేవుని నన్ను ఆశీర్వదించాడు, దేవునికి వ్యతిరేకంగా నేను తిరిగా అని వెళ్తున్న వాళ్ళు ఈ మాట ఉందే, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. అంటే నేను పాపములో ఉన్న ఆయన కృప పోదనమాట, మరలా నేను దేవుని దగ్గరికి వస్తా. నష్టములో ఉన్న ఆయన కృప పోదనమాట, మరలా నేను దేవుని దగ్గరికి వస్తా. శాపములో ఉన్న ఆయన కృప పోదనమాట, నేను మరలా దేవుని దగ్గరికి వస్తా. దేవునికి అవిధేయత చూపెడతానా, ఆయన కృప నా మీద నుండి పోదనమాట, మరలా నేను దేవుని దగ్గరికి వస్తా. అది నీకు అవసరం లేకపోవచ్చు, ఎంతో మందికి అవసరమై ఉంది. అందువలన అది వెయిన్ రిపిటేషన్ కాదు, ఆయన కృప. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును. దావీదు అనుకున్నాడు, సౌలు మీద ఉన్న కృప పోయింది చిన్న పొరపాటు చేయగానే. అసలు దావీదైతే సౌలు కన్నా కొన్ని కోట్ల రెట్లు పాపం చేసినట్టు, కానీ సౌలు మీద ఉన్న కృప పోయింది. కానీ దావీదు మీద ఉన్న కృప పోలా. ఎందుకు తెలుసా, గుర్తెరిగాడు, నేను పాపములో ఉన్నా ఆయన కృప నా మీద నుండి పోదు, అవిధేయతలో ఉన్నా ఆయన కృప నా మీద పోదు. ఆయన కృపే మరలా నన్ను పరిశుద్ధతలో నడిపించేది, ఆయన కృపే మరలా నన్ను నిలబెట్టేది. ఆయన కృప నిరంతరముండును. ఇప్పుడు చెప్పండి, ఇన్నిసార్లు రిపీట్ చేయటం వ్యర్థమా అవసరమా? ఏమండి, మనం వ్యర్థము అనుకుంటున్నాం. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే యూట్యూబ్లో, సినిమాలో, టీవీ సీరియల్లో, న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే ప్రకటన తెలియపరిచేవాళ్ళు ఒకే యాడ్ని ఏం చేస్తుంటారు? మా చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా, అదొక్కటే వచ్చేది మాకు. ఇది ఏట్రా బాబు ఇన్నిసార్లు చెప్తున్నాడు కానీ. ఇంకొక అడ్వర్టైజ్మెంట్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని, అదొక అడ్వర్టైజ్మెంట్. మళ్ళీ ఇంకొకటి సూపర్ రింజా, అదొకటి అడ్వర్టైజ్మెంట్. మనం వదిలిపడేసాం, కానీ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన యాడ్ మళ్ళా వేస్తారు. నేను కనుక్కున్నా, ఎందుకు సార్ ఇలాగ వేస్తారంటే, మీరు ఎవరో పట్టించుకోరు. ఫస్ట్ సారి వేస్తే, రెండోసారి వేస్తే పట్టించుకోరు, మూడోసారి పట్టించుకోరు, నాలుగోసారి పట్టించుకోరు, ఐదోసారి పట్టించుకోరు. ఏంట్రా అనుకుని చెప్పి మళ్ళా మనసు దాని మీద పడిద్దంట. షాప్కి వెళ్ళగానే అది ఎక్కడ ఉంది అని చెప్పి కొనుక్కుంటామంట. ఒక అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిస్తే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో తెలియపరుస్తున్నాడు, ఇట్స్ నాట్ ఎ వెయిన్ రిపిటేషన్, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. ఒకరోజు యూట్యూబ్లో 10 నిమిషాల, అది మన కార్యక్రమం కాదు, వేరే కార్యక్రమం చూస్తున్నా, 10 నిమిషాల్లోనే 8 సార్లు వచ్చిన యాడే, మీకు ఇంగ్లీష్ రాదా, నా దగ్గరికి రండి అని చెప్పేశాడు. ఇంకొకటి చూస్తే, ఓహో నిజంగా వీడి దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ వచ్చేద్దామో అనుకుంటారు. ఇంగ్లీష్ రాకపోతే, మీకు 60 రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే డబ్బులు మేము వాపస్ ఇచ్చేస్తున్నాం. 8 సార్లు చెప్పాడండి 10 నిమిషాల్లో. ఎందుకు తెలుసా, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్కి అర్థమైంది, ఇది వృధా కాదు, ఇది వ్యర్థం కాదు, అది ప్రయోజనకరంగా మారిద్ది. ఈ రోజున దేవుణ్ణి మనం స్తుతించటం, కొనియాడటం వ్యర్థా కాదు, అది ప్రయోజనకరంగా మారుతుంది. దావీదు ఆయన కృప అంటూ ఒక అద్భుతమైన మాట అన్నాడండి. కీర్తన గ్రంథం 136 కీర్తన 23వ వాక్యం, మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన చెప్పేది ఏంటి తెలుసా, నేను ఏ స్థితి నుండి వచ్చానో నాకు తెలుసయ్యా, ఎటువంటి దేన స్థితి నుండి వచ్చానో నాకు తెలుసయ్యా. అస్సలు నన్ను ఎవ్వడో పట్టించుకోడయ్యా, సొంత ఇంట్లోనే విలువ లేదయ్యా, అన్నయ్యలు ఎదుటే విలువ లేదయ్యా. అయ్యా నేను ఇప్పుడు ఇంత స్థానంలో నన్ను తీసుకొచ్చావే, ప్రజలకి నా గురించి తెలకపోయినా నాకు తెలుసయ్యా నా స్థితి ఏంటో. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును.
కీర్తన 136:23 ఇంగ్లీష్లో చూద్దాం. హీ రిమెంబర్డ్ us ఇన్ అవర్ లో స్టేట్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈయన చెప్పేది ఎప్పుడు కూడా మనం ఏ స్థితి నుండి వచ్చామో ఎప్పుడు మనం మర్చిపోకూడదు.